శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము. పూర్వము భృగువు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణిలో ఉన్న తన భార్య పులోమను అగ్నిహోత్రము చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్లాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. పులోమను చూచాడు. ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలిగింది. ఈమె ఎవరు అని అగ్నిహోత్రుడిని అడిగాడు. ఇప్పుడు అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమను మొదట పులోముడు అనే ఆ రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కాని ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగుకు ఇచ్చి చేశాడు. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అని భయం. అది కాక నిజం చెబితే ముని శాపం ఇస్తాడు, అబద్ధం చెబితే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. ముని శాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కాని అమృతదోషమును పోగొట్టుకొనడం సాధ్యం కాదు అని అనుకొన్నాడు. పులోముని చూచి అగ్ని ఇలా అన్నాడు. దయచేసి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.